అండ్ నెక్స్ట్ వచ్చేసి CPU ఫ్యాన్ను ఈ విధంగా ఇన్స్టాల్ చేయాలి. థర్మల్ పేస్ట్ ఆల్రెడీ ఫ్యాన్ బాటమ్కి ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా అవసరం లేదు. అండ్ ఈ ప్రాసెసర్లో మనకు బిల్ట్-ఇన్ AMD Radeon Vega 3 గ్రాఫిక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి క్యాజువల్ గేమ్స్ ఆడడానికి అండ్ లైట్గా ఎడిటింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ తర్వాత ర్యామ్ను అదేవిధంగా SSDని ముందుగా మదర్ బోర్డ్లో వచ్చిన M.2 లాక్ను ఈ విధంగా ఫిక్స్ చేసుకొని SSDని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఎలాంటి స్క్రూ డ్రైవర్ అవసరం లేదు, జస్ట్ లాక్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా అండ్ తర్వాత వీడియోలో చూపించిన విధంగా పవర్ సప్లై యూనిట్ను మదర్ బోర్డ్ను ఈ విధంగా అసెంబుల్ చేసుకోవాలి. అండ్ కేబులింగ్ కనెక్షన్స్ కోసం మదర్ బోర్డ్లో వచ్చే మాన్యువల్ ప్రకారం కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉన్న రిఫర్బిష్డ్ డెస్క్టాప్స్ కంటే ఇలాంటి డెస్క్టాప్ తీసుకోవడం బెటర్, ఎందుకంటే మనకు వారంటీ కవర్ అవుతుంది, అదేవిధంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా వస్తుంది. సో ఇలాంటి బెస్ట్ కస్టమ్ PC బిల్డ్ కోసం మన స్టోర్ని విజిట్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి.